హలో హలో బాగా చెప్పురా. నేను వచ్చిన మీ స్టేజ్ కాడ ఉన్నారా? వచ్చినావారా? మరి అత్తన్నా నాకు ఫోన్ కూడా చేయలేదు. సరే నేను మా పొలం కాడ ఉన్నా, అత్తన్నా ఉండు. జల్దిరా మరి. సరేరా, ఎట్లయితే వచ్చినావు కదా, పొలం కాడ చిన్న పని ఉంది, అది మన ఇద్దరం చూసుకొని ఇంటికి పోదాం. సరేనా? సరేరా. హాయ్ బాను. హాయ్ రా, ఇంతసేపు అవుతుందిరా ఫోన్ చేసి. అంత మంచిగా? అమ్మ ఇట్లా మంచిగా ఉన్నారా? అంత మంచిగా. సరే పా, లేట్ అయింది, పోదాం పా. సరే పా. అరే అభిషేక్, ఈ పొలం అంతా మీదేనారా? ఇగో ఈ గెట్టు నుంచి వెళ్ళి ఆ గెట్టు వరకు ఇదంతా మాదేరా. మొత్తం? మొత్తం మాది. అరే బాను, నువ్వు ఈ నీడో కూర్చో, ఆ మోటార్ కాడ నీళ్లు జామ్ అయినాయట, అంతా కాలువ తీసేస్తా. జల్దీ రాపు. కూర్చో కూర్చో. సరే పో. మళ్ళా
ఎంతసేపు రా అటే వేను ఇప్పుడు వస్తా అని. ఏ ఆ కాలువ దిగి నీళ్ళు బాగా పోతానేరా, అందుకనే ఆన కట్టేసిన. సరే కానీ రా, ఇగో గురించి చూస్తాను. ఈ నీళ్ళు అయితే తాగు. మంచి పని చేస్తాను. తావురా నొస్తాను, దావు నీళ్ళు దావు. అభిషేక్, ఎందుకురా ఇంత కష్టం? సిటీకి వచ్చి ఏదో జాబ్ చేసుకుంటే అయిపోద్ది కదరా. 20-25 వేలు వస్తాయిరా ఈ ఎండల ఇక్కడ కష్టపడే బదులు. ఏందిరా నేను చూస్తే నాకు చాలా బాధేస్తుందిరా. నువ్వు అర్జెంట్ హైదరాబాద్ కన్నా కరీంనగర్ కన్నా రా, ఏదన్నా ఒక జాబ్ సెట్ చేద్దాం, అందులో ఉండు అంతే. ఇది అద్దురా, ఈ వాతావరణం ఇదంతా ఫస్ట్లో ఎట్లా ఎంజాయ్ చేసినావురా మనం. ఇప్పుడు ముఖం అంతా ఏంది అంత దివాలు తీసింది. ఏదో అర్థం చేసుకోరా నా మాట. సరేరా బాను, నువ్వు అన్నట్టు నీకు కర్మారికి వచ్చి ఓ 25,000 జాబ్ చూసుకుంటారా. కానీ ఆ 25,000 జాబ్ చూసుకున్న తర్వాత నేను కడుపు నిండా తినచ్చు, నా పిల్లల బిడ్డలతో హ్యాపీగా ఉండొచ్చు, ఎంజాయ్ చేయొచ్చు. కానీ ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోరా, ఆడ నేను జాబ్ చేస్తే నాకు 20,000 వస్తే నా ఒక్కని కడుపే నిండుతుంది. కానీ ఇక్కడ నేను వ్యవసాయం చేస్తే ఈ దేశం కడుపు నిండుతుంది. అదొక్కటి నీకు తెలుసా? కరీంనగర్లో జాబ్ చేస్తే నన్ను నలుగురు గుర్తిస్తారు. నిన్ను ఎవరు గుర్తిస్తారా ఇక్కడ నువ్వు కష్టపడితే? రైతుకు ఇయ్యాలా రేపు చిన్న చూపేరా ఎక్కడికైనా. రైతును ఎవ్వరు పట్టించుకుంటలేరురా. నువ్వు పొద్దు అనక రాత్రి అనక ఎండ పడుతుంది వర్షం పడుతుంది అయినా నువ్వు ఇవన్నీ చూడకుండా పొద్దు అనక రాత్రి అనక కష్టపడుతున్నావు. నిన్ను ఎవరు పట్టించుకుంటుర్రా చెప్పురా? నువ్వేమో దేశం కోసం ఈ కోసం అంటుర్రు. నీకు పంట మాపి వస్తుందారా చెప్పురా? నువ్వు ఇంత కష్టపడుతున్నావు, నీకు గిట్టుబాటు ధర వస్తుందారా చెప్పురా? సిటీకి వస్తే ఏదో ఒకటి జాబ్ చేసుకుంటుండ్రా, ఇయ్యాలి రేపు ఎవ్వరు లేరురా. అట్లా నీ గురించి నువ్వు ఆలోచించుకో. ఏదో దేశం గురించి నేను పంట పండిస్తాను అది చేస్తున్నాను ఎందుకురా ఈ గొప్పలు? సిటీలో వచ్చి నీ ఫ్యామిలీని మంచిగా చూసుకో. బాగా కష్టపడతాను కదా, అదే కష్టం ఏదో ఆడయ్యి, నీకు మంచి లైఫ్ ఉంటుంది. సరేరా బాను, సిటీకి రా ఆడ పని చేయి, సిటీకి రా ఆడ పని చేయి అంటాను. మరి పల్లెటూరులో వ్యవసాయం చేసేది ఎవరు? మనకు అన్నం ఎవరు పెడతారా? ఒక్కడు గుర్తుంచుకోరా, సిటీలో ఎందరైనా జాబ్ చేయొచ్చు, ఎట్లయినా బతకచ్చు. కానీ వ్యవసాయం ఆగిపోతే అందరు ఆగిపోతారు. దేశంలో ఒక్కరికి కూడా అన్నం ఉండదు. వ్యవసాయం ఎప్పుడైతే పైకి ఎదుగుతూ రైతన్న వెన్నుముక అవుతాడో అప్పుడే ఈ దేశం మొత్తం బాగుపడదు. అవునరా, నువ్వు అన్నది వాస్తవమేరా. మన ఆనసుతం ఒకప్పుడు రైతేరా, కానీ ఆరోగ్యం మంచలేక అకస్మాత్తు చనిపోయింది. అయినా ఇప్పటికీ మా అమ్మ అదే వ్యవసాయం చేసుకుంటూ ఉంటుందిరా. నాకేదో ఏ పని చేయరాక సిటీలో జాబ్ అని పోయి తిరుగుతారా అంతే. అయినా చేయాలరా. అయినా నువ్వు గొప్పరా అభిషేక్. దేశం గురించి ఆలోచిస్తున్నావు, ప్రతి కుటుంబం గురించి ఆలోచిస్తున్నావు. నీలాంటోడు నాకు ఫ్రెండ్గా ఉన్నందుకు నేను చాలా గర్వపడుతున్నాను. సరేరా బాను, ఇవన్నీ తర్వాత మాట్లాడుకుందాం. ఫస్ట్ అయితే ఇంటికి పోదాం, మంచి అన్నం తిన్నాం. నా పల్లెటూరు చూద్దామని వచ్చినగా మొత్తం నా పల్లెటూరు గాలింటి నీకు చూపిస్తా. చలో బాగా ఏమైందయ్యా గింత లేట్ ఎందుకైంది? ఏం చెప్పమంటే వాడ గండ్లు పడ్డాయి, పొలాలు మొత్తం నీళ్ళు మొత్తం ఆడదాకా పోతే మళ్ళీ దాన్ని సరిపచ్చిన. మరి ఇతనెవరు? మొన్న చెప్పలేదు ఆయన మా దోస్తు, అదే కరీంనగర్ నుంచి వస్తానని చెప్పలే ఆయననే బాను. ఓహో, నువ్వు మొన్నటి నుంచి అంటుంది బాను ఇతనేనా? మొన్న నుంచి అలా అంటాను ఈ బాని. ముందుగా నాకు అన్నం పెడుతుంది, మస్తు ఆకలి అవుతుంది అప్పటి నుంచి. అయ్యో నేను అడుగునే మర్చిపోయాను, మీరు పొద్దు నుంచి తిన్నారో తినలేదు. ముందు మనం తిందాం పని. అభిషేక్ ఈసారన్న వారుతుందా లేదా బిడ్డ? అంత పేద ఎట్లరా, నీళ్ళు వారుతానే లేదు, చూస్తానరా లేదురా, ఇకనన్నా చూడుండురా. ఏం కాదని ఆయన ఈసారి కెనాల్ వస్తుంది, మనకు పంట పండినట్టే దేవుని దయ వల్ల మనకేం ఫికర్ లేదు. పోయినసారి కాలం వస్తుందని భావిస్తుంది, పైసలు రాబ్బా ఏం రాబ్బా, ఏడన్నా అత్తయ్య రావురా 4 పైసలు. ఏం ఫికర్ లేదు అమ్మ, మన దేవుడు మరెంబడి ఉన్నాడు. ఈసారి కెనాల్ కూడా మంచిగా నచ్చింది, ఆ పొలం మొత్తం బారింది, గన్లు పోతే గన్లు కూడా పెట్టిన. ఆ దేవుని దయ వల్ల మనకు కొన్ని మెతుకులు చేతికత్తే కడుపు నిండుతుంది. అరే అభిషేక్, పొలం పండించడం ఇంత కష్టమారా? నువ్వు హార్డ్ వర్క్ చేస్తున్నావు కాబట్టి నీకు ఎప్పుడూ మంచి జరుగుతుందిరా. సరేరా, తొందర అన్నం తిను, నీకు మా ఊరు చూపించాలన్నావు కదా, పోదాం. తిను తిను తిను.
మొత్తానికైతే సూపర్ విలేజ్ చూపెట్టినవరా. నేను ఎన్నో తిరిగినరా, హైదరాబాద్ తిరిగినా, అటు ఇటు గోవా బీచ్లు తిరిగినా, కానీ మీ ఇంటికి వస్తేనే ఘోరంగా ప్రశాంతంగా ఉందిరా. నిజంగా సూపర్ రా మీ ఊరు. ఇక ఒకటి చెప్పనా, సిటీలో పోయి అటు గోవా అటు ఇటు ఇది అది అని తిరుగుడు అంత వేస్ట్ రా. ఒకటి చెప్పనా, మంచి పల్లెటూరు ఎంచుకొని అక్కడికి పోయి పచ్చని పొలాలు మంచి వాతావరణం చూస్తే ఆనందం వేరుంటుంది తెలుసా. నిజం చెప్తున్నారా, ఈసారి దసరాకు ఫ్యామిలీని తీసుకొని ఈడికే వస్తారా. మా అమ్మ, మా చెల్లె, మా అన్న ఈడికే వచ్చి 3 రోజులు ఇక్కడనే ఫుల్ ఎంజాయ్ చేస్తాం రా. అవసరం ఉండే మా దోస్తు గారిని సుతం తీసుకొస్తా. ఇక్కడ మంచిగా వాతావరణం సుతం మంచిగా ఉంది కదా, ఈడ ఎంజాయ్ చేద్దాం. నువ్వు మీ దోసాలను తీసుకొని రారా, అన్నీ నేను చూసుకుంటా. ఓకే రా, కానీ నాకు ఏంటంటే చిన్న ప్రాబ్లం, నీకు సుతం కొంచెం ఫ్యామిలీ ఉంది కదా, నిన్ను ఇబ్బంది పెట్టుడు ఎందుకని నాకు కొంచెం అంతే. అరే ఫ్రెండ్ అనేటోడు ఎప్పుడు కానీ ఇబ్బంది పడడు, ఇబ్బంది పడతాడు అని నువ్వు అనుకోవద్దు. పోతున్నారా బండి? పోతుంది. అన్ని సెట్ చేసుకున్నా మరి? అన్నీ పెట్టుకున్నాను. సరే మరి పోయినాక అమ్మని అడిగినాను చెప్పు. చెప్తారా తప్ప. సరే పని, నేను బస్ ఎక్కిస్తా పని. సరే నేను బాను బస్ ఎక్కిచ్చేస్తానే. సరేరా అభిషేక్, మరి జాగ్రత్త రా, నేను పోతున్నా. కానీ బాగా హార్డ్ వర్క్ చేస్తున్నారు. నీ హార్డ్ వర్కే నీ సక్సెస్. ఇలా కాకుండా రేపైనా నువ్వు చేసే ప్రతి పనిలో విజయం సాధిస్తావు. ఇట్లనే రా, ప్రతి కుటుంబాలకు ఎంతో మంచిగా వ్యవసాయం చేస్తున్నావు, వరి చేస్తున్నావు, నీకు అంతా మంచి జరుగుతుంది. సారీ రా, నేను ఏమైనా ఇబ్బంది పెట్టినట్టు. రైతు 10 వేళ్ళు మట్టిలోకి వెళ్తేనే మన 5 వేళ్ళు నోటిలోకి వెళ్తాయి. నేను చదువుకొని ఉద్యోగం చేయను, మీ అందరికీ అన్నం పెట్టే రైతన్నను అవుతాను. ప్రపంచంలో మోసపోవటం తప్ప మోసం చేయడం చేతకాని ఒకే ఒక వ్యక్తి రైతు.